అందరికీ ప్రైజ్లాడండి. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభువా నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ బుధవార దినమున నూతన సంవత్సరంలో మొదటి బుధవార దినమున మీ సన్నిధిలో చేరి అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభా, మీరు ప్రభా మా మధ్య ఉండి నాతో మాట్లాడండి ప్రభా. మీ దీనదాసరాలైన నన్ను మీ చాటును మరుగుపరిచి నాయన మీ మాటలు మాకు వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ మనసుకి ఏ మాట అవసరమో ప్రభా మాట్లాడండి అయ్యా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆత్మీయతలో ఇంకా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. రావాల్సిన వారిని కూడా ఇంకా మరి తోడుకు రమ్మని, వచ్చిన వారిని బట్టి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆది అంతం తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్న అంశము, ప్రార్థన వ్యక్తినే కాదు పరిస్థితిని కూడా మారుస్తుంది. ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, విశ్వాసుల జీవితంలో ప్రార్థన అన్నది ఊపిరిగా మారాలి అని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. మెలకువగా ఉండి ప్రార్థించమంటున్నాడు, ఆగక ప్రార్థించమంటూ ఉన్నాడు దేవుడు. అలసిపోక ప్రార్థించమంటూ ఉన్నాడు, అత్యాశక్తితో ప్రార్థించమంటూ ఉన్నాడు, నమ్మకముతోటి విశ్వాసముతోటి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అంటే మనం దేవుని సన్నిధిలో మనం చేసేటటువంటి ప్రార్థన ఏ రీతిలో ఉందో కూడా మనము పరిశీలించుకోవాలి. రోజు ఏదో సమయానుకూలంగా కూర్చుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము అది అనేది కాదు, కానీ ఆ ప్రార్థనలో ఎంత బలం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసముతో ఆ ప్రార్థనలో మనం కొనసాగుతూ ఉన్నాము, ఎంత ఆసక్తితో మనం ఆ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము అని మనం ఒకసారి పరిశీలించుకొని మనం ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన మన కుటుంబాల్లో వ్యక్తులనే కాదు కానీ మన కుటుంబాల్లో పరిస్థితులను కూడా మారుస్తుందని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుందామండి. ఏలియా గారు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా, మనిషి స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది అని యాకోబు గారు వర్ణించారు అని అంటే, అత్యాశక్తితో చేశాడంట ప్రార్థన. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 17-18 చదువుదాం. 17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయితే కూడా వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదంట. మళ్ళీ ఆయన ప్రార్థన చేసినప్పుడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. ఒక మనిషి చేసినటువంటి ప్రార్థన భూమి మీద వర్షం పడలేదంటండి 3.5 సంవత్సరం. మనము రాజుల గ్రంథంలో చూస్తాం కదా, 3.5 సంవత్సరం వర్షం లేదు అని అంటే ఒకటి ఆలోచించండి, పంటలు పండుతాయా? కావలసినటువంటి అవసరతలు అక్కరతలు తీరుతాయా మనుషులకు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది భూమి మీదకి? మరి 3.5 సంవత్సరం వర్షం లేకుండా కరువు వచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం ఒకసారి చూసినట్లయితే,
మనిషి యొక్క పాపస్థితి దేవునికి తిరస్కారంగా, దేవునికి వ్యతిరేకంగా మనుషులు వెళ్తూ ఉన్నారు కనుక ఈ దైవజనుడు అక్కడ ప్రవచించినట్లుగా మనం చూస్తామన్నమాట. 3.5 సంవత్సరము మంచైనను వర్షమైనను పడనే పడదు అని అక్కడ రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో ప్రవచించడం జరిగింది. ఆ మనుషుడు ఎలాంటి వాడంట ఇక్కడ యాకోబు గారు మనకు వర్ణిస్తూ ఉన్నాడండి. ఎలాంటి వాడని ఆయన వర్ణిస్తున్నాడంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి స్వభావం గల మనుషుడే అంటే అర్థం ఏంటండి? మనలో కూడా భావోద్వేగాలు ఉంటున్నాయి, మనలో కూడా భయాలు ఉంటాయి, మనలో ఎన్నో లోకానుసారమైనటువంటి తలంపులు ఉంటాయి. భయపడతాం ఒక్కొక్కసారి దేవునికి దూరంగా పరిగెడుతూ ఉంటాము. ఈర్ష్య, ద్వేషము, అసూయ, అంటే అన్ని కోపము అన్నీ కలిగినటువంటి స్వభావం కలిగిన మనలాంటి మనుష్యుడే ఆయన ఎలా ప్రార్థన చేశాడంట? అత్యాశక్తితో ప్రార్థన చేశాడంట. అంటే ఇప్పుడు అలాంటి మనిషి ఇవన్నీ కలిగి ఉండి కూడా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రభు సన్నిధిలో ఇంకా ఆయనకి సన్నిహితంగా ఎవరైతే వెళ్ళగలుగుతారో, లోతైన అనుభవంలోనికి వెళ్ళగలుగుతారో వాళ్ళు చేయగలుగుతారండి ఈ ప్రార్థన. ఖచ్చితంగా మనము చేయగలుగుతాము. అదే అనుభవము ఏలియా గారికి ఉంది. ఆయన ప్రవక్త, ఓకే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, అనేక మంది ముందు సాక్ష్యంగా నిలువబెట్టుకున్నాడు. ఆయన పేరేంటేనంటే రోషము కలిగినటువంటి ఆయనగా మనం చూస్తూ ఉన్నాం. రోషం కలిగి ఇశ్రాయేలులందరినీ కూడా ఏం చేశాడు ఆయన? రండి, మీకు దేవుడు ఎవరో నేను నిరూపిస్తాను అని చెప్పడము జరిగింది. మరి ఆ క్రమంలో ఆయన చేసినటువంటి ప్రార్థన వల్ల దేవుడు అగ్ని కురిపించడం జరిగింది. ఆయన ప్రవచించిన రీతిగానే వర్షం పడకుండా ఆపివేయడం జరిగింది. ఈ మనిషి దేవదూత అని ఒకసారి మనం చూస్తే కాదు, మనుష్యుడే, మనుష్య స్వభావం కలిగినటువంటి వ్యక్తే. కానీ దేవునిలో ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు, నమ్మకముతో కొనసాగుతున్నాడు, విశ్వాసముతో కొనసాగుతూ ఉన్నాడు, రోషము కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. దేవుని ప్రజలను మరలా దేవుని యొద్దకు నడిపించటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రాజులు ఎదుట, ప్రజల ఎదుట, జనాంగం అందరి ముందు కూడా సవాలు చేసి నిలబడేటటువంటి విశ్వాసిగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం చేసేటటువంటి ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయా? మనం పరిశీలించుకోవాలి. ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే కదా. ఏ అనుభవం ద్వారా ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు, ఏ అనుభవం ద్వారా వర్షం ఆగిపోవాలని ఆయన ప్రవచించాడు, ఏ అనుభవం ద్వారా భూమి మీద వర్షం పడాలి అని ఆయన ప్రార్థించాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఆ సహవాసంలో ఉన్న అనుభవం ద్వారా ప్రార్థించగలిగాడు. మనం కూడా ఈరోజు క్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉన్నాం కదండి. క్రీస్తులో వెళ్తూ ఉన్నాం కదా. అనేక పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించాడు కదా. అనేక పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరిచాడు కదా. మరణకరమైన వ్యాధుల నుంచి తప్పించి సజీవుల లెక్కల్లో చేర్చి దినదినమును పొడిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు కదా. మరి మనకు ఎంత నమ్మకం ఉంది ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు? మనం ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం? అసలు ప్రార్థన ఆశక్తితోటి, అత్యాశక్తితోటి మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆయన కూడా మనలాంటి వాడే కదా. ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి కదా. గొప్ప గొప్ప కార్యాలు జరిగినవండి, చిన్న చిన్నవి కాదు. అక్కడ తరతరాలకు చెప్పుకునే విధంగా అక్కడ మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో. మరి మన ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నాయి, మనం కూడా ఒకసారి పరిశీలించుకోవాలండి. మనలాంటి స్వభావం కలిగినటువంటి అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలను వారు చూశారు, చేశారు, సాక్ష్యంగా నిలవబెట్టారు.
మరి మనం కూడా అలాంటి ప్రార్థన చేసే వరంగా ఉన్నామా? ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నామేమో, పరిస్థితులన్నిటినీ కూడా మార్చాలని, మార్చబడాలని ప్రార్థిస్తూ ఉన్నామేమో, ఎంతవరకు కొనసాగుతూ ఉంది? ఇక్కడ 3.5 సంవత్సరం వర్షం పడలేదు. తర్వాత వర్షం పడటానికి ఎన్ని మార్లు ఎలియా గారు ప్రార్థన చేశారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే కదండి ఇది బైబిల్ గ్రంథంలో. 7 మార్లు ఓపికతోటి, సహనముతోటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 7 మార్లు మోకరించి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. నమ్మకము. నువ్వు చెప్పావు, నువ్వు ఇస్తావు ప్రభువా నాకు అని. మనం ఎన్ని మార్లు చేస్తున్నామండి రోజుకొచ్చేసరికి? ఆ ప్రార్థన చూసినప్పుడు, ఈ వాక్యానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా ధైర్యపరిచాడు నాకైతే. ఆయన చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు మన జీవితాల్లో. దానికి నువ్వు నేను ఓర్పుతో, సహనంతో ముందుకి కొనసాగగలగాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే, కొన్ని కార్యాలు ఆలస్యం అయిపోతూ ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పి మనము ఆపేస్తూ ఉంటాం. అసలు ఆ అంశం కూడా గుర్తుకు రాదు ఒక్కొక్కసారి మన జీవితాల్లో. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు కదా. చేసిన వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. మనం కూడా మరి ప్రార్థన చేసేటటువంటి ఆ సమయంలో అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. రోజు ఎక్కడ చేస్తావమ్మా అని మన మనసు కనిపించవచ్చు. ఎక్కడ చేస్తావమ్మా, పరిస్థితులు అలా ఉన్నప్పుడు చేయాలనిపిస్తుంది. లేదండి, విశ్వాస అని పేరు పెట్టి మనం పిలువబడుతూ ఉన్నాము అని అంటే మన ఊపిరే ప్రార్థన. మనం చేసేటటువంటి ప్రార్థన అనేక పరిస్థితులను మారుస్తుంది. మనం చేసేటటువంటి ప్రార్థన అనేక మంది వ్యక్తులను మారుస్తుంది. ఇది ఎంతమందిని మనం నమ్ముతున్నాము? నేను నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ప్రభువు మరి వ్యక్తుల్నే కాదు కానీ పరిస్థితులను కూడా మార్చి మనల్ని అక్కడ తలగా నిలబెడతాడు. ఈ అనుభవం ద్వారా మనం వెళ్ళాలి. ఈ అనుభవం ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటాము. అవమానాలను ఎదుర్కోవచ్చు, నిందలను ఎదుర్కోవచ్చు, ప్రేమను కోల్పోవచ్చు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థలో అండి ప్రేమను కోల్పోతూ ఉన్నటువంటి భర్తలున్నారు, భార్యలున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అని మనం చూసినట్లయితే ఆ యొక్క పరిస్థితులను బట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సమయాల్లో ఈ ప్రేమను మనం కోల్పోతూ ఉంటాము. కుటుంబ వ్యవస్థ పైన దుష్టుడు దాడి చేస్తున్నాడు. ఆ ప్రేమ అనే వ్యవస్థ పైన దుష్టుడు దాడి చేస్తూనే ఉన్నాడు. కానీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మారిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ మారినటువంటి ఆ వ్యక్తి చేసే ప్రార్థన, ఆ మారినటువంటి ఆ వ్యక్తి ఓర్పుతో, సహనముతో కొనసాగుతూ ఉన్నటువంటి ఆ విధానము కుటుంబంలో వ్యతిరేకించేటటువంటి వాళ్ళ పరిస్థితులన్నిటినీ కూడా మార్చి వారిని కూడా ప్రభువులోనికి నడిపించే విధంగా ఒక్క వ్యక్తి అక్కడ కారణమవుతారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అవునా కాదా అండి? మన జీవితాల్లో మనం ఎన్ని మార్లు ఈ అనుభవం ద్వారా వెళ్ళలేదు. ఎన్నో వ్యతిరేకతలు ఉండుండొచ్చు, దేవుని నమ్ముకోకపోవచ్చు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ప్రభువు ఆ కుటుంబంలో గొప్ప కార్యములను చేయబోతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏలియా గారి ద్వారా కూడా ఇశ్రాయేలీయుల మధ్య గొప్ప కార్యమును జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక శాపం వచ్చింది, కరువు వచ్చింది అని అంటే ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా మరలా దేవుని యొద్దకు నడిపించటానికి ఆ కరువులో మరి ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా మరలా వర్షం కుమ్మరించబడింది, భూమి దాని ఫలం ఇచ్చింది అని అంటే అక్కడ ఎంత మందిని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఎంతో మంది వచ్చారు. అగ్ని కురిసిన తర్వాత మరి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసినటువంటి ఆ జనాంగం అందరిని పక్కన పెడితే ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఏలియా గారు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అత్యాశక్తితో ప్రార్థించాడంట. ఒక్క వ్యక్తి అండి, ఒక్క వ్యక్తి ఎన్ని గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామో చూడండి. ఆ ఒక్క
వ్యక్తి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో కూడా నువ్వు నేను మనముగా మారాలి. మన కుటుంబంలో మొదటగా మనము మారాలి. నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, ఎవరు సహాయం చేయలేదు, ఎవరు కూడా అందరూ విడిచిపెట్టారు, నేను ఒంటరి దాన్ని అని అనుకుంటున్నటువంటి మనము ఏలియాని జ్ఞాపకం చేసుకుందాం. ఒంటరిగానే పోరాటం చేసినప్పుడు అందరు మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. గొప్ప కార్యాలు ఒక వ్యక్తి ద్వారా జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ అత్యాశక్తిని మనము కలిగి ఉండాలి. ప్రార్థిస్తూ ఉన్నామనంటే ఖచ్చితంగా నేను దీనికి జవాబును చూస్తాను, నా ప్రభు నా కొరకు దయచేస్తాడు, నేను ఆయన చిత్తానుసారమైనది అడుగుతున్నాను, రక్షించబడాలని అడుగుతున్నాను, ఖచ్చితంగా చేస్తాడు ప్రభు అని మనం నమ్మి మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా మనము ఉండాలి. మొదటి రాజులు తీద్దామండి. 17వ రాజులు 17వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేయగా. చాలమ్మా, చూడండి ఇక్కడ అంతటా గిలాదు కాపరస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. కరువు రాబోతూ ఉందండి. అక్కడ ఆ దేశంలో కరువు రాబోతూ ఉందని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన చూడండి ఎలా ఉందో. ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, ఉన్నవాడు అనువాడు అనేటటువంటి మన తండ్రి నామమున ఆయన అక్కడ ప్రకటించటం చూస్తూ ఉన్నాం. ఎంత నమ్మకముతోటి, ఎంత విశ్వాసముతోటి ఆయన ప్రకటిస్తూ ఉన్న రీతిని మనం చూస్తూ ఉన్నామో చూడండి. మన జీవితాల్లో దేవుడు ఈ కార్యం చేస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. అది మనం నమ్మాలి, విశ్వసించాలి, ముందుకు కొనసాగాలి. ఆలస్యమైనా సరే ఆ కార్యం జరుగుతుందన్న ఆ నమ్మకంతోటి మనము ఆత్మీయాత్రలో ముందుకి కొనసాగాలి. 3.5 సంవత్సరం వర్షం పడకపోతే అక్కడ పరిస్థితి ఏంటి? కరువు, ఆహారం ఉండదు, నీళ్లు ఉండదు. ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ఆ చిత్తం ఎలా ఉందో చూడండి. అక్కడ ఒక్కొక్క వ్యక్తిని దేవుని సన్నిధిలోనికి నడిపించటానికి, దేవుని సన్నిధిని వెతకటానికి ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టము, శ్రమ కూడా అనుమతిస్తాడు. వాళ్ళు కూడా వెతకాల్సి వచ్చింది. తర్వాత మరి అధ్యాయాల్లో మన వచనాల్లో మనం చూసినట్లయితే, రండి మనం తేల్చుకుందాము, ఎవరు దేవుడు నేను నిరూపిస్తానని చెప్పినప్పుడు ఆ దహించు అగ్ని ఆకాశం నుంచి భూమి మీదకి కుమ్మరించబడినప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు ఆ జనాంగం అంతా కూడా. ఇది రోషం కలిగి చేసినటువంటి గొప్ప కార్యం అండి. మన జీవితాల్లో కూడా ఈరోజు మనం నిలబడాల్సినటువంటి విధానం కూడా అదే. అత్యాశక్తితో మనం ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉన్నాము. రోషం కలిగి నిలబడగలిగిన వారంగా ఉన్నాము. నిలబడాలి. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అనంటే నిలబడాలి. దుష్టుడు అనేక విధాలుగా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. దుష్టుడు అనేక విధాలుగా మనల్ని నిరుత్సాహపరుస్తాడు. వ్యక్తుల ద్వారా నిరుత్సాహపరుస్తాడు, పరిస్థితుల ద్వారా నిరుత్సాహపరుస్తాడు. కానీ నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. భూమి ఆకాశములని నోటి మాటతో సృజించినటువంటి ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించటానికి సమర్థుడు అని నమ్మి ఎదుర్కొని మనం నిలబడగలగాలి. బ్రతికితే విజయము. ఒకవేళ జీవితాన్ని మనం కోల్పోవలసి వస్తే అది విజయముతోటి మనం పోల్చుకోవాలి, వీర మరణముతోటి మనం పోల్చుకోవాలి.
ఎందుకు అంటే మరణానికి కూడా భయపడటానికి వీలు లేకుండా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరణపు ముళ్ళును కూడా విరిచేసేసి ఆయనతో పాటు మనకు పునరుద్ధానమును దయచేశాడు కనుక మరణానికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మనిషికి, విశ్వాసికి ఈరోజు. కనుక మనము మన జీవితాల్లో ఏదైతే దేవుడు మనకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు అత్యాశక్తితోటి మనము ప్రార్థించుకుందాము. దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కష్టంలో ఉంటే విడిచిపెడతాడా అండి? ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టనే పెట్టడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 8వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా చదువుదాము. అదే అధ్యాయము. 1 రాజులు 17వ అధ్యాయము 8వ వచనము నుండి. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంతటతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకనే, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెలు నా యొద్ద నున్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము తావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని ఏరుకొనుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి. మళ్ళీ చదువుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమండి ఏలియా గారు ఈవిడ దగ్గరికే ఎందుకు పంపించబడ్డారు? దేశంలో అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, విధవరాళ్ళు అనేక మంది ఉండుంటారు కదా, మరి ఈవిడ దగ్గరికే ఎందుకు వచ్చాడు? ఒకసారి ఆలోచించండి. సారెపతు విధవరాల దగ్గరికి మరి ఏలియాను దేవుడు పంపించిన విధానాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటుంది అక్కడ. అక్కడ అన్యురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు, అన్యురాలు దగ్గర కూడా ప్రభువు ఆమెను రక్షణలోనికి నడిపించుటకు, ఆమె ఉన్నటువంటి కష్టంలో నుంచి విడిపించటానికి ప్రభు ఒక ప్రవక్తను అక్కడ పంపించటం మనం చూస్తూ ఉన్నామండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ప్రణాళికలను మనం అర్థం చేసుకోలేం కదా, ఆయన చిత్తాన్ని మనం అర్థం చేసుకోలేం కదా. నా దగ్గర ఇంకా కొంచెమే పిండి ఉందండి, అయిపోతుందేమో, అదేదో ఉన్నదేదో తినేసేసి ఇంక మేము చావటానికి సిద్ధంగా ఉన్నాము, నేను నా కుమారుడని మాట్లాడుతున్నటువంటి ఆమె ఆ కరువు కాలం అంతా కూడా మరి పోషించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప కార్యమో చూడండి. నాకెవ్వరూ లేరు అనుకునేవాళ్ళు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకునే విధంగా ఉంది కదండి వాక్య భాగము. ఏలియాని ఆవిడ పోషించిందా? ఆమెని ఏలియా పోషించాడా? ఏలియాని ఆమెని దేవుడు అక్కడ ఆహారం ఇచ్చి పోషించిన రీతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి ఇక్కడ నుంచి చదవండి సిస్టర్, 13వ వచనం నుండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనేమో, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అంటే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చేది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మన కష్టాన్ని చూసే దేవుడు. ఆకలితోటి పస్తులతోటి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. అన్యురాలు మధ్యకి ప్రవక్తను పంపించి అక్కడ పోషణ జరిగే విధంగా చేస్తున్నాడు. అలాగే ఆయన తెలుసుకునే విధంగా కూడా అక్కడ చేయటం అన్నది గొప్ప కార్యం.
మరి ఈరోజు ఈ దినాన మన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదండి. దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. మరి దేవుణ్ణి ఎరిగిన నువ్వు ఎలా ఉండాలి? దేవుణ్ణి వారు తెలుసుకునే విధంగా చెయ్యగలగాలి. నీ ప్రార్థన ద్వారా, నీ ఆత్మీయ ప్రవర్తన ద్వారా నువ్వు చేయగలగాలి. ఆ కరువు వచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో ఆ కరువు దినాలన్నిటి కూడా వాళ్ళకి ఆహారం అక్కడ దొరికింది. ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట, ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో కదా. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన సారూప్యంలో సృజించుకున్నాడు మనిషి అంటే. దేవునికి ఎంత ప్రేమో. మనిషి దూరంగా పారిపోతూ ఉన్నప్పటికీ వెతికి వెతికి రక్షించుకోవటానికి మరలా ఆయన ప్రియ కుమారుని మన కొరకు పంపించిన రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా ఈ లోకంలో. మనం వివాహానికి ముందు మన ఆలోచనలు ఎలాగో ఉండుంటాయి కదండి. ఇలాంటి భర్త కావాలి, ఇలాంటి భార్య కావాలి అని మరి పురుషులు అనుకుంటారు, స్త్రీలు అనుకుంటారు. కానీ ఈ గృహంలోనే నువ్వు ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి మనల్ని పెడుతూ ఉన్నాడు ప్రభు. ఎందుకు? నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. నువ్వు చేయాల్సినటువంటి ఆ పనిలో ప్రభు నిన్ను ఒక పాత్రగా అక్కడ నిలవబెట్టాడు. నన్ను నా కుటుంబంలో ఒక పాత్రగా నిలవబెట్టాడు. నేను చేయాల్సిన పని ఇంకా ఉంది. ఈ భూమి మీద నేను ఇంకా ఊపిరి పీల్చుకుంటూ సజీవ లెక్కలో ఉన్నాను అని అంటే ఆయన పని ఏదో ఉంది. ఆ పని నేను చెయ్యాలి ఖచ్చితంగా. నాకు అదే జ్ఞాపకం వస్తూ ఉంది. ఎన్నో పరిస్థితుల్లో నుంచి విడిపించినటువంటి ఆ దేవుడు ఆ మరణం నుంచి తప్పించాడు, కరోనా నుంచి తప్పించాడు. ఎన్నో పరిస్థితులు మనకు తెలిసి కొన్ని అపాయములు అయితే తెలియకుండా అనేక అపాయముల మధ్య మనం కొనసాగుతూ ఉంటాం. అన్నిటి నుంచి కూడా విడిపించి సజీవ లెక్కలో చేర్చాడు అని అంటే ఆయన చిత్తం ఏదో ఉంది మన జీవితంలో. మనం ఏదో చెయ్యాలి ఆయన కొరకు. మరి అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనల్ని పెట్టినటువంటి ఆ స్థలంలో అత్యాశక్తితో మనం ప్రార్థించే వరంగా ఉండాలి. కరువు వచ్చింది ఆ దేశంలో, కానీ ఆ స్త్రీకి అక్కడ కరువు లేదండి. ఆహారానికి కొదువు లేదు, నూనెకి కొదువు లేదు. ఆ విధంగా దేవుడు అక్కడ పోషించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం ఎక్కడున్నామో అక్కడ అందరికీ కూడా, మన చుట్టూ ఉన్న వారికి కూడా, మన కుటుంబానికి కూడా మనము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం మారాలి. పరిస్థితులు మనల్ని ఎగతాళి చేయొచ్చు. నీకేమొచ్చు, నీకేం చేతనవునని అని మాట్లాడవచ్చు. కానీ ఎన్నుకున్న దేవుడు మనల్ని అక్కడ తలగానే నిలబెడతాడు. కుటుంబ వ్యవస్థలో మనం నిలబడాల్సినటువంటి విధానాన్ని అనేక మంది భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా గారు దేవుని సేవలో నిలబడ్డాడు. మనము కుటుంబంలో దేవుని పరిచారకులుగా మనం నిలబడాలి. అక్కడ గొప్ప కార్యాన్ని మన ద్వారా జరగటం మన కళ్ళు చూడాలి, మన వాళ్ళు చూడాలి, చుట్టూ ఉన్న వాళ్ళు చూడాలి. అందుకొరకు ఎంత ఆసక్తితో మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన విడిచిపెట్టకూడదని ప్రభువే చెప్పాడు కదా. అలసిపోవద్దని ప్రభువే చెప్తూ ఉన్నాడు కదా. ఆయన కూడా ప్రార్థన ద్వారానే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి గొప్ప కార్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం కదా. మన యేసు ప్రభువు వారు చేసినటువంటి గొప్ప కార్యాల్లో ఆ యొక్క కార్యం జరగక ముందే ఆయన స్తుతులు అర్పించటం మనం చూడలేదా నూతన నిబంధనలో? మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉందండి? వ్యక్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామా? పరిస్థితుల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నామా? మన జీవితాల్లో దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది. ఆ గొప్పదైనటువంటి ఆయన ప్రణాళికను మనము ఎరిగి మన ఆత్మీయ యాత్రలో మనం ముందుకు కొనసాగాలి. ఎక్కడ నిరాశపడొద్దు, ఎక్కడ నిరుత్సాహపడొద్దు. ధైర్యంతో మనం కొనసాగగలిగే వారంగా మనం ఉండాలి. పరిస్థితులు రాకుండా ఉండవు, వస్తాయి. వచ్చినప్పుడేనండి అక్కడ ఒక సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. మన జీవితాల్లో పరిస్థితులే లేవు, కష్టాలే లేవు అనుకోండి, నీకు నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి సహవాసం ఏ రీతిలో ఉంటుంది? ఏదో ఉన్నాము, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాము అన్నట్లుగా ఉంటుంది. పెనుగులాడే ప్రార్థన ఎప్పుడు చేస్తాము? రోషం కలిగిన ప్రార్థన ఎప్పుడు చేస్తాం? అత్యాశక్తితో ఎప్పుడు మనం ప్రార్థిస్తాము?
7 మార్లు ఇంకా సమయం చూసుకొని నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మోకరిల్లాలి, ఈ కార్యం జరగాలి అని ఎప్పుడు చేస్తాము? పరిస్థితులన్నిటినీ మన జీవితంలో అనుమతించినప్పుడే. ఆ పరిస్థితిని మరి ప్రభువు ఎంతో అక్కడ ఒక విధవరాలిని పోషించిన విధానాన్ని చూస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడానండి నీ ద్వారా అనేక మంది ఆత్మీయ ఆహారం ద్వారా పోషించబడాలి. అలాగే కుటుంబంలో కూడా అనేక మంది పోషించబడాలి. మన ప్రార్థన ద్వారా పోషించబడాలి. ఆ రీతిలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. మనం ఎంత సహనంగా ఉండాలో తెలుసా? దేవుడు ఇచ్చేటటువంటి ఆ సహనం ద్వారా, ఓర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకి కొనసాగాలి. అలాగని చెప్పి మరి ఆయనలో ఏమైనా బలహీనతలు లేవా అని అనుకుంటే ఆయనలో కూడా బలహీనతలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆయనకు కూడా భయం వేసింది. ఆ రాణి వచ్చి చంపేస్తాను అనగానే ఇంక అయిపోయింది నా పని, నేను చనిపోతానని భయపడ్డాడు. ఆయన పారిపోయాడు. ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి ఆయనలో కూడా భయం వచ్చింది అని అంటే ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే కదా. కానీ ప్రార్థనా జీవితం చూడండి ఎంత దృఢంగా ఉందో, ఎంత బలంగా ఉందో, ప్రభువు కొరకు ఎంత రోషము కలిగి ఆయన నిలబడ్డాడో మనం అక్కడ చూడాలి. మనం కూడా అదే రీతిలో నిలవబడాలి. నిలవబడి మరి కుటుంబంలో సాక్ష్యంగా ఉండాలి. సంఘములో, సమాజంలో కూడా సాక్ష్యంగా మనం ఉండగలగాలి. అదే గుర్తింపు కదండి. దేవుని బిడ్డలుగా మనకు దేవుడిచ్చేటటువంటి ఆ గుర్తింపు దేవునికి మహిమ, ఘనత కలిగే విధంగా చేస్తాడు ప్రభు. 1 రాజులు 19వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదివి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అతట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేసెను. చాలు, మళ్ళీ చదువుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప కార్యాలు చేసిన 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చేసిన ప్రార్థన, దహించు అగ్ని, దేవుడు అగ్ని రూపంలో కుమ్మరించబట్టం మనం చూస్తాం. మరి ఆయన ఇక్కడ భయపడుతున్నాడు చూడండి. ఈ వాక్య భాగము ఆయన మనలాంటి స్వభావం గల మనుష్యుడే అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని, ఏ సమాచారం అనండి? యెజబెలు రేపటి దినానికల్లా నిన్ను కూడా నేను చంపేస్తానని బెదిరించడం జరిగిందనమాట. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బేర్షబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చూడండి దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఈ ప్రార్థన ఎంతమంది మనం చేస్తుంటామండి దేవుని సన్నిధిలో? ఇంక చాలయ్యా, ఇంక నేను ఎదుర్కోలేను, నేను చేయలేను, నా ప్రాణం తీసుకో ప్రభువా అని చాలామంది ఇలాంటి ప్రార్థనే మనము చేస్తూ ఉంటాం. అంటే ఆయనలో కూడా బలహీనతలు ఉన్నాయి, మరణ భయము ఉంది. అయితే కూడా ఆయన జీవించిన ఆ జీవన విధానం ఎలా ఉంది అనంటే రోషము కలిగినటువంటి ప్రవక్తగా దేవుని కొరకు నిలబడ్డాడు. మన జీవితంలో కూడా భయాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనంటే రోషము కలిగి ఉండాలి. దేవుని యందు భయముతో, భక్తితో మనం కొనసాగాలి. ఎప్పుడు వస్తుందండి ఇది? ఈ రోషము ఎప్పుడు కలిగి ఉంటాము? ఈ అత్యాశక్తి ఎప్పుడు కలిగి ఉంటాము? దేవునితోటి మనం కలిగి ఉన్నటువంటి ఆ బంధము, ఆ సంబంధము, లోతైనటువంటి ఆ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు అట్టి బలమైనటువంటి ప్రార్థన మనము చేయగలుగుతాము. అట్టి బలమైనటువంటి అనుభవం ఏలియా గారికి ఉంది కదా, అయినా సరే ఆయన ఎందుకు ఈ భయానికి లోనయ్యాడు అని ప్రశ్న రావచ్చు.
మనుషులమండి మనము, మనిషి స్వభావం కదా. కానీ దానిని మనం జయించగలగాలి, ఆ భయాన్ని జయించగలగాలి, ఆ కోపాన్ని జయించగలగాలి, ఆ బలహీనతను మనం జయించగలగాలి. ఆ తర్వాత లేచి ఆయన ఎంత పని చేశాడండి. ఆ? ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం నుండి మనము చూద్దామండి. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా అతడు బదరీ వృక్షం కింద పరుండి చూడగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేశాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది ఇంకా నా పని, నేను ఎందుకయ్యా నన్ను తీసుకొని వెళ్ళిపో అని అడిగినటువంటి ఏలియా తోటి ఇంకా పని ఉందని చెప్తున్నాడు ప్రభువు ఇక్కడ. మనం అనుకుంటాం కదా అనేక మార్లు, ఇంకా నా పని అయిపోయింది ప్రభువా, నేను ఇంకేం చేయలేను, నాకు చేత కాదు, నన్ను తీసుకెళ్ళు అని మనం ప్రార్థన చేస్తుంటాం, అనుకుంటుంటాం మనసులో. ఆయనతో పని ఉన్నట్లుగానే మనతో కూడా ప్రభువుకి పని ఉంది. మన ద్వారా కూడా ఆయన గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలో తెలుసా? లేచి ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి, శారీరకంగా బలం తెచ్చుకోవటానికి భుజించాలి, శక్తిని తెచ్చుకోవాలి, పరిగెత్తాలి. ఇంకా పరుగు పందెంలో దేవుని కొరకు నిలబడి పరుగు పందెంలోనికి మనం ఎలా వెళ్ళాలో తెలుసా? అలయక దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తగలగాలి. మనుషులు మనం అనుకుంటున్నాం అయిపోయింది మన పని, మనం చేయలేము అని. కానీ దేవుని చిత్తం ఎంత గొప్పగా ఉందో చూడండి, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు గుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడంట. ఆహారం పెట్టాడు ప్రభు, ఆయన తినేసేసి మళ్ళీ పడుకున్నాడు. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చేటటువంటి ఆహారం, దేవుడిచ్చేటటువంటి ఆ శక్తి, దేవుడిచ్చేటటువంటి ఆ బలము మరి ఏలియా గారిని 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసే విధంగా శక్తినిచ్చిందండి. మరి మన జీవితంలో బ్రతుకున్నంత కాలము కూడా ఆ శక్తినిచ్చి ప్రభు మనల్ని నిలబెడతాడు, నడిపిస్తాడు నా దేవుడు అని పాట ఉంది కదండి. అలాగే దేవుడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఉన్న చోటనే ఉండిపోవటానికి వీల్లేదు, నిరుత్సాహ స్థితిలో ఉండటానికి వీల్లేదు. ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప కార్యము నీ ద్వారా చేయాలని చూస్తున్నాడు. ఆయన నోటి మాటతో చేయొచ్చు, నోటి మాటతోటి ఈ యొక్క సృష్టినంతటిని సృజించినటువంటి దేవునికి ఒక వ్యక్తిని మార్చటం అసాధ్యమా? లాజర్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆ బండ అంతా తొలగిపోతుంది, ఆ ప్రేత వస్త్రములన్నీ తొలగిపోతాయి, మనిషి బ్రతికి బయటకు వస్తాడు. కానీ అక్కడ ఒక మనుషుల్ని కూడా వాడుకుంటున్నాడు, ఆ బండలని తొలగించమని అంటూ ఉన్నాడు. ప్రేత వస్త్రములతో సహా బయటకు వచ్చినటువంటి లాజర్ని వాటిని విప్పి పోనివ్వడి అని మనుషులకు అక్కడ పనిని అప్పగిస్తున్నాడండి. ఇప్పుడు లాజర్ని చూసిన వాళ్ళు, ఆ జనాలందరూ ఏమనుకుంటారు? బ్రతికొచ్చాడని అనుకున్నప్పుడు, నేనేనండి ఆ బండ తొలగించేటప్పుడు ప్రభువు మాట చెప్పినప్పుడు నేనున్నా, ఆ బండ తొలగించే వాళ్ళు నా చెయ్యి కూడా ఉంది. అలాగే ఆ ప్రేత వస్త్రాలను విప్పినప్పుడు నేను కూడా ఉన్నానండి, విప్పాను నేను అంటే. ఎందుకు మనల్ని ఆయన అంతగా ఆయన పనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు?
ఆయన రాజ్యంలో మనం కూడా వారసులుగా ఉన్నాం కనుక ఆయన పనిలో కూడా వారసత్వాన్ని కలిగి ఉన్నాం. ఆయన శ్రమలో కూడా మనం పాలిభాగస్తులుగా ఉండే విధంగా మనము ఆ ఆధిక్యతను కలిగి ఉన్నాము. నాకు వారసత్వమే కావాలి, నాకు రాజ్యమే కావాలి, నాకు శ్రమలొద్దు అని అనుకుంటే నీకు వారసత్వం లేదు. ఆయనతో పాటు మనం ఉండాలి అని అనుకుంటే, ఆయనతో పాటు వారసత్వం కలిగి ఉండాలి అని అంటే, ఆయన పిల్లలుగా మనం పిలువబడాలి, ఆయన పిల్లలుగా మనం నిలబడాలి అని అంటే, ఆయన శ్రమలో కూడా మనం పాలిభాగస్తులుగా ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడల్లా ఆయనతో పాటు నేను కూడా పాలిభాగస్తురాలుగా ఉన్నాను కనుక నాకు కూడా ఈ శ్రమలో నుంచి ఆయన విడుదలిస్తాడు. ఆయన రాజ్యంలో వారసులుగా నిలబడటానికి శక్తినిస్తాడు. నేను పోరాడే శక్తిని ఆయనే ఇస్తాడు. ఆయన బలాన్ని ఇస్తాడు. నేను నిలబడతాను ప్రభువా అని మనం నిలబడగలగాలండి. ఏలియా గారు చూడండి, ఇక్కడ దూత చెప్పిన మాట విని భోంచేసి మరలా ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన ప్రయాణం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితము ఎలా ఉంది? మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే శత్రువుకి భయపడ్డాడు, పారిపోయాడు. ఇంకా నా ప్రాణాన్ని తీసుకయ్యా, నా పితరుల కంటే కూడా నేను ఎక్కువ వాడిని కాదు కదా అని ప్రార్థిస్తున్నాడండి. మరి మన యొక్క ఆత్మీయ యాత్ర ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? మనల్ని కూడా ప్రభువు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ శక్తికి మించిన పని చేయటానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. మన శక్తికి మించిన పనులు చేయాల్సినవి కొన్ని ఉంటాయి, మన కుటుంబాల్లో ఉంటాయి, మన జీవితాల్లో ఉంటాయి. అది ఎక్కడ, ఏంటి, ఎలా ఆయన నిలబెట్టుకుంటాడో మనకు తెలియదు, కానీ ఆయన నిలబెట్టుకుంటాడు. అది కుటుంబం ద్వారానే మొదటగా ఆయన ప్రారంభిస్తాడు. నీ పరిచర్య, నా పరిచర్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఈ కుటుంబం అనే చిన్న సంఘంలోనే మన పరిచర్యని ప్రారంభిస్తాడు. ప్రారంభించినటువంటి ఆ దేవుడు శక్తికి మించినటువంటి పనులు ఇచ్చినప్పుడు, నీ శక్తికి మించినటువంటి పనులు నాకు ఇచ్చేవేంటయ్యా, నేను చేయలేను అని అనుకోవటానికి వీలు లేకుండా మనకి భోజనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఏ భోజనం అండి? శారీరకమైనటువంటి భోజనం తినేసి హాయిగా పడుకోండి అమ్మని చెప్పట్లేదు. ఆత్మానుసారమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏలియాని విడిచిపెట్టలేదు. ఆ రోజు మరణ భయానికి అప్పగించలేదు. ఈ రోజు మనల్ని కూడా మరణ భయానికి అప్పగించలేదు. ఇంకా నీ జీవితంలో జరగాల్సినటువంటి కార్యాలు అనేకమైన ఉన్నవి, లే, సిద్ధపడు అని ప్రభు మనకి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పు కొరకై మనం ఎలా ప్రార్థిస్తూ ఉన్నామో పరిశీలించుకోవాలి. ఆసక్తి కలిగి ప్రార్థిస్తూ ఉన్నామా? అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉన్నామా? నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురైనటువంటి ఆ కరువు నుంచి విడుదల రావటానికి నువ్వు ఏ ఆసక్తితో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో పరిశీలించుకోవాలి. రక్షణ లేనటువంటి కరువు, విధేయత లేనటువంటి కరువు, రెండు కొరింథీలు 12:9 చదువు. 2 కొరింథీ 12:9. రెండు కొరింథీ, నేనే చదవనా? ఓకే. అందుకు నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. బలహీనతలు ఏలియా గారిలో కూడా మరి మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనం కూడా అలాంటి బలహీనతల్ని మనం కలిగి ఉన్నాము. అనేక రకాలైనటువంటి భయాలతోటి, బలహీనతలతో మనం జీవిస్తూ ఉన్నాము ఏమో, కానీ దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. ఆయనే మన మార్గం అని మనం నమ్ముకున్నాము. ఆయనే మన కేడెము, ఆయనే మన కోట, ఆయనే మన దుర్గము, మన ఆశ్రయం అని మనం నమ్ముకున్నాం కదండి.
ఇదే లోతైనటువంటి అనుభవము, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి ప్రేమ అనుభవము, సహవాసము యొక్క అనుభవము. ఈ అనుభవంలో మనం ఒకవేళ బలహీనతతో ఉంటే ఆ బలహీనతతో కూడా బలమిచ్చి దేవుడు నడిపిస్తాను అని ఇక్కడ పౌలు గారితో మాట్లాడిన రీతిలో మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే ఆయన యొక్క బలముతో నింపి ఆయన పనిలో మనల్ని వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఏలియా గారు బలహీన పడ్డాడో, ఎప్పుడైతే భయపడ్డాడో అప్పుడే దేవుని యొక్క బలంతో ఆయన లేపి మరలా ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నీ ప్రయాణము ఎంతవరకు వచ్చింది? విశ్వాసులారా, మనము మన ఆత్మీయ ప్రయాణమును మనం ఆపటానికి వీల్లేదు. ఒకవేళ ఆపాల్సి వస్తే మనమే ఇక్కడ ఉండమేమో, ఎందుకంటే పని అయిపోయి ఉంటుంది. మనం వచ్చిన పని అయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇంకా చేయాల్సిన పని ఉంది. అందుకే దేవుడు మనల్ని మరి ఇక్కడ సజీవుల లెక్కలో ఉంచాడు, ఈ కుటుంబంలో ఉంచాడు, ఈ సంఘంలో ఉంచాడు, ఈ సమాజంలో ఉంచాడు. నీ చుట్టూ ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కరతలు ఉన్నాయి. కుటుంబంలో మారినటువంటి వారు ఉన్నారు, దుష్టునికి చోటిస్తున్నటువంటి వారు ఉన్నారు, బలహీనతలతో పట్టబడి ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి మారినటువంటి నువ్వు నేను ఏం చేస్తున్నాము? కరువుతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆహారం యొక్క కరువు కాదండి, ఆహారం యొక్క కొదువు కాదు, ఆత్మీయ కరువుతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు, ఆత్మీయ కరువులో ఉన్నటువంటి అనేక మంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాం మనము? ఇప్పుడు వర్షం కురవాలి, భూమి దాని ఫలం ఇవ్వాలి. ఏలియా గారు చేసినటువంటి అత్యాశక్తి కలిగిన ప్రార్థన మనం కూడా చెయ్యాలి. వ్యక్తులు మారాలి, పరిస్థితులు మారాలి, ఆత్మీయ కరువు నుంచి విడుదల రావాలి. ఆత్మీయమైనటువంటి ఆ స్థితిలోనికి ప్రతి వ్యక్తి కూడా నడిపించబడాలి, ప్రతి కుటుంబం కూడా నడిపించబడాలి. అందుకు నువ్వు కారణం అవ్వాలి. నీ అవసరత తీరాలి, నీ అక్కరత తీరాలి. ఒకవేళ తీరినా తీరకపోయినా షద్రకు మేషాకు అబేద్నెగోలు నిలబడిన రీతిలో మనం కూడా నిలబడగలగాలి. నాకు ప్రాణం ఇస్తేనే నేను చేస్తాననేటటువంటి విశ్వాస స్థితి కాదు మనది. మనం ఊపిరున్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు, నేను బ్రతికున్నంత వరకు నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా అనేటటువంటి ఆత్మీయ లోతైన అనుభవము మన అందరం కూడా కలిగి ఉండాలి. ఈరోజు ఏ పరిస్థితులు మనల్ని బాధ పెడుతూ ఉన్నాయో, ఈరోజు ఏ పరిస్థితులు మనల్ని భయానికి గురి చేస్తూ ఉన్నాయో, ఏ పరిస్థితులు మనల్ని దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాయో, మారినటువంటి వారిని మన కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు హృదయంలో వేదన, దుఃఖము, బాధ, ఏంటి ప్రభువా ఈ జీవితము అని మనము ఎన్నో మార్లు మనల్ని మనం ప్రశ్నించుకున్నాము. ప్రభువును కూడా ప్రశ్నించినటువంటి దినాలున్నాయి. కానీ నీ పనుందని ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదైతే కొదువుగా ఉందో జీవితంలో, ఏదైతే కొదువుగా ఉందో కుటుంబంలో, వాటన్నిటినీ కూడా సంపూర్తి చేయటానికి నిన్ను ఒక పాత్రగా అక్కడ నిలవబెట్టుకున్నట్లుగా ప్రభు ఏలియా గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రార్థన హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, అత్యాశక్తితో చేయగలిగినటువంటి ప్రార్థన. అట్టి ప్రార్థనను మనము చెయ్యాలి. భూమి మీద వర్షాన్ని కురిపించిన విధంగా మన కుటుంబంలో కూడా ఆత్మీయమైనటువంటి వర్షము కురిపించబడాలి. ఆత్మలో రక్షణలోనికి అనేక మంది రావాలి. మనం కూడా బలం తెచ్చుకోవాలి. మనల్ని కూడా దేవుడు అలాగే పిలుచుకున్నాడండి. ఇంకా నీ శక్తికి మించినటువంటి పని ఉంది, లేచి పని చేయమ్మా అని చెప్పి ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మార్లు మరి ఈ పరిస్థితి ద్వారా మనం వెళ్ళుంటాం. ఈ అనుభవం ఎంతమందికి ఉందండి? ఈ అనుభవం ద్వారా మనము వెళ్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇది మరి ఆ కరువు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఇశ్రాయేలీల్లో కూడా మార్పు రావాలనే ఆయన అనుమతించాడు. మరి ఈరోజు మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కొదువు ఏదైతే ఉందో, ఆ కరువు ఏదైతే ఉందో, దాన్ని అంతటినీ కూడా మరి తీసివేసి ఆయన ఆత్మీయతలోనికి కుటుంబాన్ని అంతటిని నడిపించటానికి, వ్యక్తులను నడిపించటానికి, పరిస్థితులన్నిటినీ కూడా మార్చి ప్రతిఫలముగా
ఫలవంతంగా మార్చటానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఒక ఏలియా వలె ప్రభు అక్కడ నిలబెట్టుకున్నాడు. మనం లేచి ఏం చేయాలో తెలుసా? ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి, బలం తెచ్చుకోవాలి, ముందుకి కొనసాగాలి. నీ శక్తి ఉన్న కొద్దీ, నీకు శక్తి ఉన్నంత కాలము ఆయన కొరకు పని చేయటానికి మనము సిద్ధపడాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి పని. అందరికీ ఒక ఛాలెంజెస్ ఉంటాయండి. ఎవరికి లేవు కుటుంబంలో? అందరికీ ఛాలెంజెస్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం తీసుకొని మనము వెళ్ళగలగాలి. ఎంతో మంది విధవరాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి ఏలియా పంపించబడలేదు. జ్ఞాపకం చేసుకోండి. సారేపతు విధవరాలైనటువంటి అన్యురాలైన పేదరాలైనటువంటి ఆ స్త్రీ దగ్గరికి పంపించబడ్డాడు. మరి నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా మనల్ని పంపించాడు అని అంటే అక్కడ ఒక గొప్ప కార్యం నీ ద్వారా నా ద్వారా చేయటానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు దేవుని మనం స్తుతిస్తూ మన కుటుంబాల్లో కొనసాగాలి. మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకి కొనసాగాలి. 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనము చూద్దాం. చదవండి సిస్టర్. జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటును? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుదని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట పలకకపోయింది. అప్పుడు ఎలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే చేసి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. నాకు 2 చాలు సిస్టర్, చాలు. ఇదంతా కూడా మనకి తెలుసు, మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు. ఇది ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ సవాల్ విసురుతున్నారు. ఏమని అంటున్నాడండి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య జీవిస్తారు అని అక్కడ మాట్లాడుతున్నాడు ప్రవక్త. అక్కడ ఆ ఇశ్రాయేలీలే కాదు కానీనండి, కుటుంబాల్లో కూడా లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ మధ్య కూడా మనం ఇలా నిలబడాల్సినటువంటి దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. మనం ఇలా నిలబడగలగాలి. ఆయన నిలబడ్డాడు. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులు మట్టుకుంటారు? రా, నేను చూపిస్తాను దేవుడెవరు. మరి వాళ్ళు బయలు దేవుడైతే నమ్ముకుందరు, కానీ యెహోవా దేవుడని మీకు తెలిసినట్లయితే యెహోవా దేవుడి దగ్గర మీరు అందరూ కూడా తిరిగి రావాలి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సవాల్ చేసినటువంటి విధానంలో మరి ప్రభువు ఎంత తోడుగా ఉన్నాడో చూడండి. ఏలియా గారికి వచనాలు చూసినట్లయితే 42 నుంచి 41 నుంచి 44 వరకు చదువు. అదే అధ్యాయము. ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా చలి పుట్టుతున్నది, నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొని, తర్వాత అతడు తన దాసిని పిలిచి, నువ్వు బయటకు పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు వెనక ఇచ్చి సాగ చూసి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదనను. అప్పుడు నువ్వు ఆహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని చెప్పుమని దానిని పంపాడు. ఎన్ని మార్లు ప్రార్థన చేశాడండి? ఇక్కడ 7 మార్లు ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరి దేవుడే, యెహోవాయే దేవుడని నిరూపించడానికి ఈ అధ్యాయంలో మీరు 21వ వచనం నుండి కూడా మనం చదివినట్లయితే మరి ఇక్కడ ఏలియా ప్రార్థన చూస్తాం. 36వ వచనం నుంచి ఏలియా ప్రార్థన చూస్తాం. 41వ వచనం నుంచి సమృద్ధి అయిన వర్షం కుమ్మరించబట్టం చూస్తాము. ఈ అధ్యాయాల్లో మరి అగ్ని కుమ్మరించబట్టం చూస్తాం. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ కావాల్సింది ఏంటండి? మెయిన్ అక్కడ ఏం కావాలి? కరువు వచ్చింది కదా, వర్షం కావాలి, భూమి ఫలించాలి, ఈ కరువు నుంచి విడుదల రావాలి.
ఈ 3.5 సంవత్సరం తర్వాత మరలా వర్షం కొరకు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 7 మార్లంట ఈ మోకాళ్ళ మధ్య ఈ తల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి. ఎంత ఆ విధేయతను ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడో, ఎంత తగ్గింపును అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చూడొచ్చండి. చూడండి, ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. ప్రార్థన చేస్తున్నాడు, వస్తుందని నమ్మకంతోటి చూడమంటూ ఉన్నాడు. ఎంత మేఘం ఉందండి అక్కడ? అరచెయ్యంత మేఘమే ఉంది. ఈ అరచెయ్యంత మేఘము విస్తారమైనటువంటి వర్షాన్ని కుమ్మరిస్తుందని, ఆ ధ్వని పుట్టుచున్నదని నాకు తెలిసిపోతూ ఉందని ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నటువంటి విశ్వాసభరితమైనటువంటి ఆ పలుకులు చూడండి, ఆ మాటలు చూడండి. విశ్వాసి జీవితంలో ఇలాంటి మాటలే మనం పలకాలి. దుష్టుడు మనలో అనుమానాలు పెడతాడు, ఏమంటాడు, ఇంకా ఏం మారుతారులే మా వాళ్ళు, నువ్వు చేసి సంవత్సరాల తరబడి చేస్తున్న కుటుంబంలో ఇంకేం మార్పు వస్తుందిలేమని అనొచ్చు. కాదు, దేవుడు మారుస్తానన్నాడు, దేవుడు కుమ్మరిస్తానన్నాడు. ఆయన దీవెనలతోటి దేవుడు ఆత్మీయతతో నింపుతానని వాగ్దానం చేశాడు. నాలో నుంచి ఈ ఆలోచన తలంపులన్నిటినీ కూడా నేను తొలగించుకొని దేవుడిచ్చిన వాగ్దానములతో నేను నింపుకుంటాను అని మనల్ని మనం బలపరుచుకోవాలి. ఆయన కనపడట్లేదు కళ్ళకి అక్కడ, కానీ విస్తారమైన వర్షం రాబోతూ ఉంది, నువ్వు వెళ్ళి చెప్పంటున్నాడు. అంటే ఎంత నమ్మకం కావాలండి? మన కళ్ళకి కనిపించిన దాని కొరకు నిరీక్షణతో కొనసాగాలి అని అంటే ఎంత నమ్మకం కావాలి, ఎంత విశ్వాసం కావాలి. ఈ విషయంలో అబ్రహాం గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన 25 సంవత్సరాలు వేచి చూశాడు, నిరీక్షణకి ఆధారమే లేదు. మరి అలాంటి సమయంలో ఆయన మరి విశ్వాసంతో కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా కొనసాగుతూ ఉన్నామండి? నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి, ఎన్నో దినములు దొరికిపోయినాయి. మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మన ప్రార్థన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకున్నాం. ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్లుగా మన ప్రార్థన జీవితం ఉందా? మన ఆత్మీయ జీవితం అలాగే ఉందా? అలా ఉండటానికి వీల్లేదని నువ్వు లేవాలి. నీ శక్తికి మించినటువంటి పని చేయటానికి నిన్ను దేవుడు నీ కుటుంబంలో ఉంచాడు, నీ పరిస్థితుల్లో ఉంచాడు. అవి ఊరికే రాలేదు. నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరిగించటానికి దేవుడు నన్ను ఒక పాత్రకు అక్కడ పెట్టుకున్నాడు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి ఘనత రావాలి. అది ఆయనకి ఇష్టము. ఆయన బిడ్డల ద్వారా ఆయన మహిమపరచబడటం దేవునికి ఇష్టమైన పని. అది లేదంటే నువ్వు నీకంటే నాకంటే గొప్పవారు లేరని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాదండి. ఆయనకి మనమంటే ఇష్టం, మన ద్వారా ఆయన ఘనపరచబడటం ఇష్టం. మన బిడ్డల ద్వారా మనం ఎలా ఘనపరచబడాలని మనం అనుకుంటామో, వాళ్ళు బాగా చదువుకుంటే మనకి ఘనత కదా. మంచి డాక్టర్ అయ్యాడండి, మంచి ఇంజనీర్ అయ్యాడండి, మంచిగా అసలు మంచి విశ్వాసులండి అని అంటూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అలాగే మనల్ని బట్టి మన తండ్రికి కూడా ఘనత రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, మహిమ రావాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఏలియా గారు చేసిన విధంగా మనం అత్యాశక్తితో మనం అనుదినము ప్రార్థించగలుగుతూ ఉన్నామా? నీ కళ్ళ ముందు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఆ వేదన, ఆ బాధ మనలో ఉందా? ఆ దుఃఖముతోటి, ఆ భారముతోటి మనం అత్యాశక్తితో ప్రార్థించి ఆ భూమి మీద వర్షాన్ని కురిపించినటువంటి రీతిగా మన కుటుంబంలో కూడా ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించే వరకు కూడా మనం ప్రార్థించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. నీ పరిస్థితులన్నిటినీ మార్చే వరకు కూడా అత్యాశక్తితో ప్రార్థించాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాము. ఒక మనుషుడు ఇన్ని అద్భుతాలు చేస్తే అలాంటి మనుషులుగా ఉన్నటువంటి మనము కూడా, విశ్వాసులుగా పిలువబడినటువంటి మనము కూడా అట్టి అత్యాశక్తితో మనం కూడా గొప్ప కార్యాలు చెయ్యగలము. దేవుణ్ణి మనం యొక్క ఆధారముగా చేసుకొని మనము కూడా చెయ్యగలము. మనం ప్రభువును కలిగి ఉన్నాము, రక్షకుడుగా కలిగి ఉన్నాము, మన దుర్గముగా కలిగి ఉన్నాము. యుద్ధము యెహోవాదేనని అనేక మార్లు ఆయన మన పక్షంగా యుద్ధం చేసి గెలిపించినటువంటి వాడిగా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము.
మరణానికి అప్పగించేటటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మరణం నుంచి తప్పించి సజీవుల లెక్కలో చేర్చినటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాము. ఈరోజు మన ఆత్మీయ పోరాటం ఎలా ఉంది? ఈరోజు మన ప్రార్థన పోరాటం ఎలా ఉంది? నా మట్టుకు నేను రక్షించబడ్డాను చాలు అనుకునేటటువంటి స్థితి ఉందా? ఇశ్రాయేలీలందరూ ఆ రోజు 3.5 సంవత్సరం వర్షం లేక ఆ కరువుతో అల్లాడుతూ ఉన్నటువంటి ఆ దినాల్లో మరలా ఏలియా వచ్చి సవాలు చేసి యెహోవాయే దేవుడని నిరూపించి వర్షం కురిపించే విధంగా ఆయన 7 మార్లు మోకరించి ప్రార్థన చేసిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఒకవేళ 7 సంవత్సరాలు అవుతుందేమో, లేకపోతే 17 సంవత్సరాలు అవుతూ ఉందేమో మన జీవితంలో, కానీ ఆయన గొప్ప కార్యం జరిగించటానికి మనల్ని అక్కడ పాత్రలుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. నేను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి కోసం అంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు? మన కోసమే వెయిట్ చేస్తా ఉన్నాడు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిన అక్కడ ఒక తోట ఉండిను. దానిలోనికి క్షమించాలి, యోహాను సువార్త చదువుతున్నాను నేను. లూకా సువార్త 18:1 కదా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఎలా ఉండాలని ఉపమానం చెప్తున్నాడండి? విసుకక మనము నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానాన్ని తీసుకొచ్చి మన ముందుంచాడు. కఠినుడు, మూర్ఖుడు అయినటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలైనటువంటి స్త్రీ రోజు వెళ్ళి నాకు న్యాయం చేయమని అడుగుతుంటే అతనే అనుకున్నాడంట, ఈ స్త్రీ రోజు వచ్చి నన్ను విసిగిస్తుంది, నేను న్యాయం చేయాలి అని. మరి న్యాయవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మనం రోజు విసుగు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కార్యం చేయడా? ఆయన పరిస్థితులను మార్చడా? వ్యక్తులను మార్చడా? కుటుంబంలో కార్యాలు జరిగించడా? చెప్పండి. అందుకే కదా నేను ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన చిత్తము ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని మనము ప్రార్థన చేసుకుందామండి. ఈ ప్రార్థన వల్ల ఆత్మీయంగా మరలా పునరుజ్జీవము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మళ్ళీ జరగాలి. ప్రార్థన ద్వారా వచ్చినటువంటి కరువు అక్కడ వెళ్ళిపోయింది. భూమి దాని ఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గారు చేసినటువంటి ఆ ప్రార్థన, మన ప్రార్థన వల్ల కూడా ఆత్మీయంగా మన కుటుంబాల్లో మరలా పునరుజ్జీవనం మరలా అక్కడ నెలకొల్పబడాలి. అందుకొరకు నిన్ను నన్ను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కదా నేను మరి ఆలస్యం ఇక్కడ ఈ వాక్యం చదువుకున్నా. ఆయన వారికి త్వరగా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కోపగించుకున్నాడు అనుకోండి, ఇంత అన్యాయం చేస్తారు, ఎట్లా చేస్తారా అని. ఒక ఆత్మ నశించిపోవటం కాదు కదండి దేవుని చిత్తము. ఒక ఆత్మ రక్షించబడటం. అందుకే ఆయన కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించారు. మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఇదే ప్రార్థన ఉండాలి. శత్రువుని ప్రేమించాలి, ద్వేషించి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి మేలు కొరకే మనం ప్రార్థించాలి. అట్టి మనసును మనం కలిగి ఉండాలి. నూతన నిబంధనలో దేవుడు మనకి నేర్పించింది. ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఆయనకు ఉగ్రత వస్తే తట్టుకుంటామా? మనం తట్టుకోగలమా? మనము లేదు కదా. కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అందుకని ఆయన ఇంకా దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ రావాలి, అందరూ రావాలి, ఆయన త్వరగా న్యాయం తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఇక 2 వాక్యాలు చదువుకొని ముగించుకుందామండి. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం.
ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నది. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నడూ దున్నని బీడు భూములండి, మెట్ట భూములుగా ఉన్నాయి. వారి శరీరంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఉంచి ఏక మనసును కలుగు చేసి వాని యందు నేను నూతన ఆత్మను పుట్టించుదనని చేసినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పండి. అది దున్నబడాలి. ఆ హృదయాలు, రక్షణ లేనటువంటి ఆ హృదయాలు మెట్ట భూములుగా, మెరక భూములుగా, ముళ్ళతో తుప్పలతో ఉన్నటువంటి ఎన్నడూ దున్నబడినటువంటి ఆ హృదయాలు వాక్యముతో దున్నబడాలి. నీ ప్రార్థనతో దున్నబడాలి. నీ కన్నీటి ప్రార్థనతో ఆ యొక్క హృదయముల విత్తనాలు విత్తబడాలి. నీ ప్రేమతో అవి మొలకెత్తాలి. ఎవరు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ? నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఈ కార్యం చేయటానికి నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా అక్కడ పెట్టున్నాడు. దున్నమంటున్నాడు. దున్నాలండి. ఏం అరకలు తీసుకొని దున్నే కార్యమా ఇది? కాదు కదా. ప్రార్థన, ప్రార్థన, అత్యాశక్తితో చేసేటటువంటి ఈ ప్రార్థన వాళ్ళు హృదయాలను దున్ని పారేస్తుంది. దున్ని ఏం చేస్తుందో తెలుసా అండి? వాక్యం అనే విత్తనాలను చల్లుతుంది. మెత్తన చేయబడాలి. ఫస్ట్ మెత్తన చేయబడింది అనుకోండి, విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. మనం వేసేటటువంటి విత్తనాలు లోపలికి వెళ్తాయి, మొలకెత్తుతాయి. ఎన్నడూ దున్ననటువంటి ఆ బీడు భూములను దున్నండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 65:9-10 చదువుదాం. కీర్తనలు 65వ అధ్యాయము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. నీవు భూమిని దర్శించి చదవండి అమ్మా, చదవండి ఎవరో ఒకళ్ళు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దానికి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరంలో నీ దయాకిరీటము ధరింపజేయుచున్నావు. నీ దానను సారం వెదజల్లుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో కావాలని అడుగుతూ ఉన్నాము, అది ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి. లోకానుసారమైన ఈరోజు ఉంటే రేపు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా మనము రక్షణలోనికి కుటుంబంలో ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా మన పని మనం చేయాలి. మనం దున్నాలి, ప్రార్థన చేయాలి. అత్యాశక్తి కలిగి మనము ప్రార్థన చేయాలి. ఆశీర్వదించే పని ఆయనది. ఆయన చేస్తాను నేను అని అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములన్నిటినీ కూడా చేత పట్టుకుందాము. మనలో కూడా బలహీనతలు ఉన్నాయి. మనుషులు లేవని మనం చెప్పలేం. ఎన్నో మార్లు పరిస్థితులు మనల్ని నిరాశకు, నిరుత్సాహకు గురి చేస్తాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పడలేను ప్రభు అని ఏలియా చేసిన విధంగా మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేస్తుంటాం. ఆయనన్న గొప్ప కార్యాలు కొన్ని చేసాం, మనం ఏం చేసామనో అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నీ శక్తికి మించిన పని నీకు చేయటానికి ఇంకా పని ఉంది. నువ్వు లేచి భోజనం చేసి సిద్ధపడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధపడినటువంటి ఆయన చేసిన ప్రార్థన అరచెయ్యంత మేఘమే కనిపించినప్పటికీ విస్తారమైనటువంటి వర్షాన్ని కుమ్మరించింది. ఏం చేశాడండి? ఇప్పుడు ఎన్నడు దున్నని బీడు భూమి దున్నబడిన విధంగా ఆ భూమి మరి ఫలమిచ్చిన రీతిని మనం ఇక్కడ